సాధారణంగా కొన్ని కులాలు అంటే సోషల్ ఇంజనీరింగ్ చేసినప్పుడు కొన్ని కులాలు మనకి సపోర్ట్గా వస్తే కొన్ని కులాలు అవతలకు పోతాయి అని అనుకుంటారు. కానీ సోషల్ ఇంజనీరింగ్లో మనం నమ్ముకున్నోళ్ళు మనల్ని వదిలేసి మనం వద్దనుకున్నోళ్ళు ఎట్టాగు వేయరు. ఆ పరిస్థితి ఒక్క జగన్మోహన్ రెడ్డికే భారతదేశంలో దాపురించింది. ఎందుకంటే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటే టోటల్గా మత్స్యకార సామాజిక వర్గం ఏదైతే మోపిదేవి వెంకటరమణకి తీసుకొచ్చి అంతకుముందు మత్స్యకారులు ఆయన్ని ఓన్ చేసుకోవాలి. ఇప్పుడు సిదిరప్పలరాజు, మోపిదేవి వెంకటరమణ ఈయనకి మంత్రి, తర్వాత రాజ్యసభ ఇచ్చారు, మళ్ళీ సిదిరప్పలరాజుని తీసుకొచ్చి పెట్టుకున్నారు, ఆయనకి రాజ్యసభ ఇచ్చి ఉన్నారు. ఇంత చేసినా కూడా బీసీఎల్లో మత్స్యకార సామాజిక వర్గం పట్టించుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తే ఫిషర్మెన్ కమిటీ నుంచి 3 గెలిచారు మత్స్యకార సామాజిక వర్గం నుంచి. ఇందులో టీడీపీ నుంచి 2 గెలిచారు, జనసేన నుంచి 1 గెలిచారు. అదే సందర్భంలో వాళ్లే కాదు, కళింగలు ఇటు ఓటేలు అంటే బీసీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి మిగతా ఎవరో కూడా శెట్టి బలిజలు 2 అయితే 2 తెలుగుదేశమే గెలిచింది, గవర్లో 2 అయితే 1 టీడీపీ 1 జనసేన గెలిచింది, కురబలో 1 అయితే తెలుగుదేశం పార్టీ గెలిచింది, రజికలో 1 అయితే తెలుగుదేశం పార్టీ గెలిచింది, సూర్యబలిజిలో 1 అయితే తెలుగుదేశమే గెలిచింది, పద్మశాలి, దేవంగా, చేనేతల్లో 1 అయితే తెలుగుదేశమే గెలిచింది. అదే సందర్భంలో బోయ వాల్మీకిలో 4 గట్లలో 2 టీడీపీ 1 బీజేపీ, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ మాత్రం ఒక్క ఉనికి చాటుకుంది. గౌడల్లో 4 అయితే 4 టీడీపీకే ఓట్లేశారు, తూర్పు కాపుల్లో 5 అయితే 4 టీడీపీ, జనసేన 1, అక్కడ ఎవరూ లేరు. ఓవరాల్గా చూస్తే బీసీలు ఎవరూ కూడా జగన్ బీసీ మంత్రాన్ని అంగీకరించలేదు అన్నటువంటి తేలిపోతుంది.